వెల్కమ్ టు అన్యూస్. ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్స్ ఏంటి? ఒకటి, నిఖిల్ వెళ్లి సోనియాని బతిమలాడడం. రెండోది, సోనియా నబీల్ ని నేను ముందే ఎపిసోడ్ రాకముందు లైవ్ చూడకముందు కూడా ప్రెడిక్ట్ చేశాను. ఎందుకంటే ఖచ్చితంగా సోనియా నేచర్ అదే కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి వేస్తుంది, ఖచ్చితంగా తను రెచ్చగొడుతుంది, లేదా డిప్రెషన్ చేయడానికి ఏదో చేస్తుంది. అలాగే చేస్తుంది. రెండు, ఇంకా ఈ ఆడవాళ్ళందరూ కలిపి తీసుకున్న ఒక డెసిషన్. ఈ మూడే అండి హైలైట్, ఇంకేమీ లేదు ఎపిసోడ్ లో. సో నెక్స్ట్ క్లీన్ చీఫ్ సీత, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ సోనియాకి అంతగా అసలు ఏమైందంటే, పృథ్వీ చెప్పిందే నిజం అనిపిస్తుంది. నిజం కూడా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా అదే అన్నా. నిఖిల్ నారదముల్లా తయారయ్యాడు. అంటే అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ, అంటే ఇక్కడ మాట చెప్పడు, అక్కడ మాట ఇంకో మాట చెప్తాడు, ఇక్కడికి వచ్చి ఇంకో మాట చెప్తాడు, ఇక్కడికి వచ్చి ఇంకో మాట చెప్తాడు. తన బ్రెయిన్లో ఇంకొక ప్లాన్ వర్కౌట్ అవుతుంటుంది, ఇంప్లిమెంటేషన్ ఇంకొకటి వస్తుంటుంది, రకరకాలుగా ఉంటుంది. సో యష్మి దగ్గరికి వెళ్ళి సోనియా రెడ్డెగ్గిచ్చి ఇచ్చినప్పుడు ఏదోలా పెట్టింది, నాకు నచ్చలేదని చెప్పాడు. సోనియా దగ్గరికి వచ్చి నువ్వు మమ్మల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావంట, సో అది అందరూ మాట్లాడుకుంటున్నారు, నాకు నచ్చలేదని చెప్పి సోనియా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఎవరు పృథ్వీ దగ్గరికి వచ్చి సోనియా అలా ఎలా అంటది, మన గురించి కూడా అలాంటి మాట్లాడుతుంటే మన గురించి కూడా బయటకు బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది కదా అన్నాడు. ఇవన్నీ కలిసిపోయి మధ్యలో ఉండిపోయాడు నిఖిల్. సో పృథ్వీ ఏం చేశాడు, సోనియా దగ్గర ఇవన్నీ చెప్పేశాడు నిఖిల్ ముందే. సో ఇరుక్కుపోయి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. మొత్తానికి సోనియా బర్స్ట్ అయిపోయింది. అందుకే ఆ డిస్కషన్ అది. ఇదంతా లైవ్లో జరిగింది, ఇదంతా మొత్తం కట్ చేసి పడేశారు. సో ఇక్కడైతే సోనియా ఒక మాట అనేసింది, నేను హార్ట్ బ్రేక్ చేసావు, నేను అక్కడే ఏం డిస్కషన్ చేయను, కానీ పర్సనల్గా మాత్రం నన్ను చాలా చాలా బాధ పెట్టావు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకోలేదు, నీకు ఎలా కావాలంటే అలా మాట్లాడావు. సో నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు మాట్లాడి, కానీ స్టాండ్ తీసుకోవాల్సిందే తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు మనసులో అయితే పెట్టుకుందని అనుకుంటున్నాను. చూద్దాం. తర్వాత మన సోనియా ఎవరి మీద, నబీల్ మీద పగ. అసలు మరి నామినేషన్ వేస్తే ఇలా అలా పగ ఉండదు కదా. ఆదిత్య గారి మీద అదే కోపం, నబీల్ మీద అదే కోపం. ఆదిత్య గారు కొంచెం కామ్ అయిపోయారు కాబట్టి సో అతని మీద కొంచెం చూపించట్లేదు. నబీల్ కొంచెం రేజ్ అయితే తినలో తప్పులన్నీ చూపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పాము బాగా పట్టింది. సో ఈ రోజు క్లేన్ చీఫ్కి టాస్క్ పెట్టారు కదా, బొమ్మలు పగలు కొట్టడం. సో మన నిఖిల్ కష్టపడి సాధించి దాన్ని సోనియాకి ఇచ్చాడనమాట, హ్యామర్. ఆ హ్యామర్తో తను వెళ్ళి ఇంకొకరిని కొట్టాలి. సో నబీల్ని కొట్టింది, తప్పని లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవంది, అవి ఉంది ఇవ్వండి. కానీ ఇక్కడ ఒక మాట అనేసింది, యాజ్ ఏ హ్యూమన్ నేచర్ నిన్ను నీ గురించి స్టాండ్ తీసుకున్న వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు సరి కదా, వాళ్ళని కిందకి దించడానికి చూస్తావు, వాళ్ళని తొక్కేయడానికి చూస్తావు అని చెప్తుంది. అతను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇంతకీ అతనికి స్టాండ్ తీసుకునేది ఎవరు? నబీల్కి స్టాండ్ తీసుకునేది నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎవరు లేరు. అసలు నబీల్తోని ఈ అమ్మాయి ఎప్పుడు మాట్లాడదు. ఇంకా ఎవరితో నిన్న పృథ్వీతో డిస్కషన్ అయింది, పృథ్వీ మాట్లాడతాడా, ఈ అమ్మాయి మాట్లాడుతుందా? అది మాట్లాడడం ఏంటి, అసలు నబీల్ ఉన్నాడు అనేది కూడా తెలుసో తెలియదు, ఏమో తెలియదు. ఇంకెక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇంకెక్కడ నువ్వు కృతజ్ఞత హీనుడైపోయాడు. మాట్లాడితే నిన్న కూడా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నీకు ఏదో మాట్లాడింది, ఈరోజు యాజ్ ఏ హ్యూమన్ నేచర్ అసలు స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తుంది. నబీల్ నిజంగా చాలా హర్ట్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే నబీల్ గ్రోత్ని 2 భుజాల మీద వేసుకొని పైకి ఎత్తుతుంది సోనియా. సో చూస్తున్నారు కదా, ఓటింగ్లో నబీల్ రేంజ్లో ఉంది. హైయెస్ట్ నబీల్ ఉంటే అందరికన్నా లోయెస్ట్ సోనియా ఉంది. ఇదే జరుగుతుంది. సో ఇది తన భుజస్కంధాల మీద ఎత్తుకొని మోస్తుంది. సో మోయినివ్వండి, నబీల్కి అలా రాసి పెట్టుంటే మనం ఏం చేయలేం. నబీల్ మంచిగా ఫైట్ చేస్తున్నాడు, హౌస్లో ఎవరు ధైర్యం చేయలేనంత ధైర్యం చేసి సోనియాతో ఫైట్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు ఆడవాళ్ళందరూ కలిపి తీసుకున్న డెసిషన్ సోనియాని చీఫ్ చేయకూడదని. సో అందరూ మూకుమ్మడిగా చేసి నిఖిల్ చేతిలో ఉన్న హ్యామర్ని వీళ్ళందరూ ఫైట్ ఒక 4-5 లాక్కొని విష్ణుప్రియ చేతిలో పెడితే విష్ణుప్రియ ప్రేరణ చేస్తే ప్రేరణ వెళ్ళి సోనియా తల పగలగొట్టి వాళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇది ఆఖరికి సోనియా ఏమైనా సాధించింది ఇంట్లో అంటే ఇదే సాధించింది. సో ఇదండి ఈ రోజుకి. ఇంక మొత్తానికి ఎపిసోడ్ మొత్తం మీద ఇంకేం లేవు, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.